హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. నేను చిన్న సినిమా గురించి నా పాయింట్ ఆఫ్లో నేను ఇచ్చే అప్డేట్లు ఇస్తూ ఉన్నాను. చిన్న సినిమాకున్న ప్రాబ్లమ్స్, చిన్న సినిమాకున్న సొల్యూషన్స్ అన్నీ డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు నాకు అడ్డొచ్చారు. ఆ ప్రాబ్లమ్స్లో మీరు కూడా ఉన్నారు. ఎవరు? పిఆర్ఓస్. పిఆర్ఓ వ్యవస్థ గురించి నేను మాట్లాడాను. లిటరల్లీ సపరేట్గా ఒక పిఆర్ఓ గురించి నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు. డిస్కస్ చేస్తే లెక్క వేరే ఉండదు. ఆ లంగా పనులు చేసిన పిఆర్ఓ కూడా కాళ్ళు చేతులు పట్టుకుంటున్నాడు. వీడియోస్ చేయదు సార్, మా పరువులు పోతా, మా లైఫ్ పోతుంది అని చెప్పేసి. అంటే నేను పర్సనల్గా తీసుకొనేసి లంగా పనులు చేసినా కూడా మనుషులే కదా అని చెప్పేసి నేను వాటికి సొల్యూషన్ ఇస్తూ వెళ్తున్నాను. అంటే మీ వైపు రాకుండా చిన్న సినిమాలు పూర్తిగా వేరే ఫార్మేట్లో రిలీజ్ అయ్యే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. మీ వ్యవస్థనే నిర్వీర్యం చేసి నేను ముందుకు వెళ్తున్నాను. నన్నెందుకు మళ్ళీ గెలుక్కుంటారు? నేను వేరే రూట్లో వెళ్ళిపోతున్నాను. వేరే రూట్లో వెళ్ళి చిన్న సినిమాకు నేను చేయగలిగే సపోర్ట్ చేసుకుంటూ, నేను నా చిన్న సినిమాలు, నా టీంలు కంఫర్టబుల్గా ఉండే విధంగా నేను అన్ని డిజైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. అగైన్ మళ్ళా మీరు నన్ను డిస్టర్బ్ చేయాలని చూశారనుకో, ఈసారి వాయింపుడు ఘోరంగా ఉంటుంది. నేను మాట్లాడేది ప్రొఫెషనల్గా, నీతిగా, నిజాయితీగా ఉన్న పిఆర్ఓల గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. లంగా పనులు చేసే పిఆర్ఓల గురించే నేను మాట్లాడాను. నిజం కాదా? మీరు చేసే పనులు నిజం కాదా? మీరు చేసేవి లంగా పనులు కాదా? మీ బిడ్డల మీద ఒట్టేసుకొని, ఇంట్లో మీ బిడ్డలు ఉంటారు కదా, కూతురు కొడుకు ఉంటారు కదా, వాళ్ళ మీద ఒట్టేసి చెప్పండి రా, మీరు చేసే లంగా పనులు కాదా? కవర్లు తీసుకోవట్లే, ప్రెస్ అని చెప్పేసి ప్రెస్ వాళ్లకు కూడా కవర్లు ఇవ్వకుండా మీరు బొక్కేయడంలే. ఓ పక్క ఇటుపక్క చిన్న ప్రొడ్యూసర్లని ఇబ్బంది పెట్టి, అటుపక్క ప్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఏంటి మీరు చేసేది? మీకు మీరు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటూ కూడబలుక్కొని అటుపక్క ప్రెస్ వాళ్ళను ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఇటుపక్క మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. అందువల్లే మీ మీద దండెత్తాను నేను. ఎవరూ మాట్లాడని టాపిక్, నాకు తెలిసి యూట్యూబ్లో ఉండని టాపిక్ ఇది. పిఆర్ఓల గురించి అందరికీ తెలుసు, ఇండస్ట్రీ మొత్తం తెలుసు. కానీ మీరు లిటరల్లీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ప్రొడ్యూసర్లని. ఆ విషయం రీసెంట్గా నాగవంశీ గారు కూడా చెప్పారు. ఆయన నోరు కూడా మోయించాలని ట్రై చేశారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆయన విపరీతమైన లాస్లు అయిపోయి అలా వెళ్ళిపోయాడు. కానీ లేకపోతే ఆయన కూడా మాట్లాడేవాడేమో. నేను చెప్పేది ఒక్కటే, నేను ఇంత లంగా పనులు చేస్తున్నా కూడా మిమ్మల్ని నేను పూర్తిగా మీ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వదిలేయండి. మీకు చిన్న సినిమాలు రానివ్వను, గుర్తుపెట్టుకోండి. చిన్న సినిమాలకు పోను మీకు దక్కవు. మీరు అడ్డదిడ్డంగా ప్రొడ్యూసర్ని డబ్బులు నొక్కేయాలి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం రాజ్యంగా ఆ డబ్బులను దొబ్బేయాలనుకుంటే కుదరదు. ఇంకా టోటల్ మీ వ్యవస్థనే నిర్వీర్యం చేసి నేను చిన్న సినిమాలని ఇంకో ట్రాక్లోకి తీసుకొచ్చాను. ఓ కొత్త ఫార్మేట్లో సినిమా రిలీజులన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. పిఆర్ఓ వ్యవస్థ ఉండదు, అసలు ప్రెస్ అనే మాటే ఉండదు చిన్న సినిమాలకి. ఈసీ మీడియా, డైరెక్ట్ సోషల్ మీడియానే మా ప్రెస్. ఓపెన్గా బాహాటంగా చెప్తున్నాం కదా. ఎందుకంటే ఈ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కేవలం మీరు చేస్తున్న లంగా పనుల వల్లే. మీ మహా అయితే పెద్ద సినిమాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయో తిప్పి కొడితే కనీసం 10-15 ఉంటాయి. రా అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు లంగా పనులు చేస్తున్నారు కాబట్టి, పైగా ఇప్పుడు నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారు కాబట్టి. పిక్కోండి వచ్చి. మంచిగా మర్యాదగా చెప్పినప్పుడు విని మీ పనులు మీరు చేసుకోండి. మరలా నా దగ్గరికి వచ్చి నన్ను గెలుక్కోవాలని చూస్తే మాత్రం ఈసారి అడ్డదిడ్డంగా మీ మీదకి వస్తాను. ఏ దేవుడు కాపాడలేడు. ఎందుకంటే తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఛాంబర్లో కంప్లైంట్ చేశాను, వాళ్ళకు కూడా తెలుసు ఇలాంటి జరుగుతున్నాయి, ఏం చేయలేమని చెప్పేసి. పర్మనెంట్గా కవర్లే లేకుండా చేస్తాను. సో ప్రెస్ వాళ్ళకు దయచేసి అర్థం చేసుకోండి, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. కానీ మీ మాటున ఉండి ఇలాంటి పంది కొక్కులకి సపోర్ట్ చేయొద్దండి. వీళ్ళు మీకు కూడా కవర్లు ఇవ్వకుండా వీళ్ళు
మీ పేరు చెప్పి కూడబలుక్కొని పందికొక్కుల్లా తింటున్నారు. వీళ్ళకి సపోర్ట్ చేస్తే ప్రెస్ అనే గౌరవం కూడా పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. తప్పట్లేదు నాకు. నేను డైరెక్ట్గా మిమ్మల్ని పిలవాలంటే ఈ లంబడీ కొడుకులు, ఈ లంజా కొడుకులు అడ్డం ఉన్నారు. ఏం చేయాలి? ప్రెస్ అంటే నాకు గౌరవం ఉంది, మిమ్మల్ని పిలవాలని ఉంది. మీకు మీరుగా వాలంటరీగా వచ్చి చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తానంటే లక్షణంగా వచ్చేయండి. ఇక్కడ కవర్లు ఇవ్వబడవు. క్రిస్టల్ క్లియర్ చెప్తున్నాను, కవర్లు ఉండవు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవి ఉండవు. మీరు ప్రెస్ వాళ్ళు వచ్చి చిన్న సినిమా కవరేజ్ ఇస్తాము అనుకుంటే లక్షణంగా స్నాక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ నేనే స్పాన్సర్ చేస్తాను. ప్రతి చిన్న సినిమాకు నేనే స్పాన్సర్ చేస్తాను. నిజంగా మీకు నిజాయితీ ఉంటే రండి, ప్రెస్ వాళ్ళు వచ్చి చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి. అంతే తప్ప లంగా గల అందరికీ చెప్తున్నాను, రే లంగా నా కొడకల్లారా, లంగా పనులు చేసే పిఆర్ఓలందరికీ చెప్తున్నాను, నన్ను గెలుక్కోవద్దు. గెలుక్కుంటే లెక్కలు మారుతాయి. చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్న వారణాసి సూర్యాన్ని గెలుక్కోవద్దు. ఇండస్ట్రీలో పంచాయతీలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ఏది మాట్లాడినా నాకు మెసేజ్ చేయండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. మీ గాలి బెదిరింపులకి వారణాసి సూర్య అనకడు తొనకడు, అడుగు ముందుకు పడుతూనే ఉంటుంది. ఒక్క అడుగు కూడా వెనకపడడం ఉండదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.